హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సైలేజ్ మిషనరీ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ సైలేజ్ ప్యాకింగ్ మిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సైలేజ్ అంటే ఇప్పుడు కార్న్ పంట అంటే మొక్కజొన్న పంట, పచ్చిగడ్డి ఇదంతా వచ్చేసి మనకు బాగా మెత్తగా ముక్కలు చేసి ఇది ప్యాకింగ్ చేసి విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. గడ్డి లేని ప్రదేశాలు ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారండి. ఈ ప్యాకింగ్ చేసే మిషనరీనే సైలేజ్ మిషన్ అని అంటారు. ఇప్పుడు ఈ సైలేజ్ మిషనరీని మనకు 5065E జాన్ డీర్ వారి ట్రాక్టర్తో మనము ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. ఈ మిషనరీ దానికి అటాచ్ చేస్తున్నారు. చూడండి, ఈ మిషనరీ అటాచ్ చేసిన తర్వాత దీని ద్వారా వాళ్ళు ఆ గడ్డిని ఎలా మెత్తగా చేస్తారని చెప్పేసి కట్ చేపించి సైలేజింగ్ చేపించి ప్యాకింగ్ ఎలా చేస్తారని చెప్పేసి మేము మీకు క్లారిటీగా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మిషనరీతో మొత్తం వర్క్ అంతా రెడీ చేస్తారండి. ఇప్పుడు అయితే ఇంకా మిషనరీ అనేది ఫిట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది గడ్డి అంతా వచ్చేసి మనకు మొత్తం మెత్తగా కటింగ్ చేసి మొత్తం అంతా ప్యాకింగ్ అంతా చేసి లోపల బాగా మగ్గనిస్తారండి. ఆ మగ్గిన తర్వాత మంచి పౌష్టిక విలువలు అనేవి వస్తాయండి పశువులకి. అది వచ్చేసి బాగా మగ్గిన తర్వాతనే వేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి వస్తుందండి మిషనరీ. చూడండి, ఇప్పుడైతే ఇంకా దానికి ఆ గడ్డి ఎలా దాంట్లో పెడతారని చెప్పేసి డైరెక్ట్ లైవ్లో పంట కూడా కోయచ్చు అండి. దానికి ఆ పంట కోసేదానికి వీళ్ళు వచ్చేసి పంట కోయకుండా ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ తెప్పించుకుంటున్నారండి. గడ్డి ఇక్కడికి తెప్పించుకొని ఇక్కడనే స్టాక్ పెట్టి ఇక్కడి నుంచి అది సైలేజ్ చేపిస్తున్నారండి. ఇలా వర్క్ చేపించడం వల్ల కొద్దిగా కూలీలు కూడా ఎక్కువ మంది పడతారండి. ఇల్లు అలా కాకుండా మామూలుగా మిషనరీ ద్వారా డైరెక్ట్ పంటలోనే చేస్తే ఇంకా పని మనుషులు కూడా తక్కువగా పడతారండి. యంత్రాల ద్వారా చేస్తే పని మనుషులు కూడా తక్కువగా ఉంటారు కదా. ఈ సిస్టమ్ వచ్చేసి మనకు విదేశాలలో ఎక్కువగా ఉండేదండి. ఈ మధ్య ఇండియాలో కూడా ఎక్కువ చేస్తున్నారండి. ఇండియాకు పాకింది. విషయం ఏంటంటే దీనివల్ల చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుందండి. ఇది మన సైడ్ వచ్చేసి గడ్డి అంతా వామింపరంగా అంటే ఒక స్టోరేజ్ అనేది చేస్తారండి, గడ్డి వాములు వేసి. అలా కాకుండా ఇట్లా ప్యాకింగ్ సిస్టంలో పెడితే ఇంకా లోపల పౌష్టిక విలువలు అనేటివి ఎక్కువగా వస్తాయి. అదే మనం వాములు వేయడం వల్ల దానికి వచ్చేసి కొద్దిగా వర్షాలు పడినప్పుడు మగ్గి లోపల కొద్దిగా ఇదిగా అయిపోతుంది, ఎండిపోతుంది. అప్పుడు మనం ఆ ఒట్టి చెత్తనే గేదెలకి అందు వేసేవాళ్ళండి. ఇప్పుడు అట్లా లేకుండా పచ్చిగానే ఉంటుందండి. దాంట్లో ప్యాకింగ్ చేయడం వల్ల, సైలేజ్ ప్యాకింగ్ చేయడం వల్ల మనకైతే ఇంకా గేదెలకు కానీ పశువులకు కానీ మంచి పౌష్టిక విలువలతో కూడిన ఈ గడ్డి అనేది మనం అందజేస్తామండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి అదే మనం పంటలు అయితే ఇంకా ఈ రకంగా ఉండదండి. మనం ట్రాక్టర్ నడుపుకుంటా పోతే ఇంకా ఆటోమేటిక్గా కటింగ్ అయ్యి దాని ద్వారా వెనకాల బ్యాక్ ఒక ట్రాక్టర్ ఉంటుంది. దాంట్లో ఈ మెత్తటి సైలేజ్ అయిన ఈ పొడిని వేసి దాంట్లోకి వేస్తూ ఉంటుంది ఆ ట్రాక్టర్లో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దరిదాపు చాలామంది కూలీలు అనేది అవసరపడుతుందండి. దీనివల్ల మనకు కొద్దిగా నష్టమే అనుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు చూడండి, ఈ ట్రాక్టర్కి వచ్చేసి పీటీఓ అనేది అటాచ్ చేశారు. ఈ పీటీఓ ద్వారా మనకు ఇది సైలేజ్ మిషన్ అనేది రన్నింగ్ అవుతుందండి. ఇలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రాక్టర్ అయితే ఇంకా మనకు అంత ఈ 65 హార్స్ పవర్ అనేది కూడా మనకు అవసరం లేదు. 55 హార్స్ పవర్తో కూడా వాడుకోవచ్చండి. ఈ పీటీఓ హార్స్ పవర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. డబుల్ పీటీఓ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి జాన్ డీర్ ట్రాక్టర్కి టన్ను వచ్చేసి 1800కు అట్లా కొనుగోలు చేస్తారండి వీళ్ళు ఆ గడ్డిని. ఈ కూలీలకు వీళ్ళన్నింటికి వచ్చేసి అమౌంట్ వీళ్ళే పెట్టుకోవాలండి. మీ సైడ్ ఎవరైనా కూడా సైలేజ్ చేసినప్పుడు వాళ్ళ రేట్ ఎంత, ఏంటి విషయం, బ్యాగ్ ఎంత పడుతుంది అని చెప్పేసి మీకు ఏమైనా చేసిస్తే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో మాకు పంపించండి. రేట్ అనేది ఇతనైతే ఇంకా చెప్పలేదు. ఇక్కడ ఓనర్ అనే అతను లేడు, దానివల్ల రేట్ అనేది మాకు క్లారిటీ లేదు. ఈసారి వీడియోలో మీకు క్లారిటీగా చెప్తామండి.
ఈ సైలేజ్ చేసిన వాటికి రేటు విషయం కానీ ఇట్లా ఎంత పడుతుంది ఎన్ని కథ బడ్జెట్ ప్రాపర్టీ ఎంత మిగులుతుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్తాము. ఎంత తీసుకుంటారన్నా ఇక్కడ? ఇది వచ్చేసి సైలేజ్ ప్యాకింగ్ మిషన్ అండి, అంటే ప్యాకింగ్ చేసేది. ఆ సైలేజ్ అయిన పొడి పౌడర్ని ఈ బ్యాగులలో ప్యాకింగ్ చేసేదానికి ఈ మిషన్ అనేది వాడతారండి. ఇలా మెత్తటి పౌడర్ అనేది లోపల బాగా కూరి లోపల అనేది ప్యాకింగ్ చేస్తారండి. ఇలా అన్ని ప్యాకింగ్ చేసి ఇలా పెడతారు. ఈ స్టోరేజ్ అనేటివి విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడమా లేదంటే ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఇక్కడ ఆయన కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఇది సీలింగ్ ప్యాకింగ్ మిషన్ అండి. ఇది సీలింగ్ ప్యాకింగ్ మిషన్. ఇది అనేది చెడిపోయిందని ఇక్కడ పక్కన పెట్టారు. ఓకేనండి, వీడియో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే గంట సింబల్ పైన క్లిక్ చేయండి. ఇంకొక వీడియోతో వస్తామండి రేట్లతో.